మట్టి గొప్ప ఔషధం, అందానికి అద్భుత మందు. అందానికే అందం ఈ పుత్తడి బొమ్మ అన్నట్లు మారుస్తుంది ఈ ముల్తానీ మట్టి. అయితే దీన్ని అప్లై చేయడం ఎలాగో తెలిసుండాలి. అలా చేస్తే అందమంతా మీ సొంతమవుతుంది. ముల్తానీ మట్టిని ముఖానికి ప్యాక్లా వేసుకున్నప్పుడు గట్టిగా ఉంటుంది. దాంతో ముల్తానీ మట్టిలో ఉండే కాంపౌండ్స్ మృతకణాలను తొలగిస్తాయి. అంతేకాక చర్మం లోపల ఉన్న నూనె, సీబంలను తొలగించడంలో కూడా ముల్తానీ మట్టి సహాయపడుతుంది. అలాగే ముల్తానీ మట్టిలో ఉన్న గుణాలు చర్మం పొడిబారకుండా ఉండేలా చేస్తాయి. చర్మంపై మలినాలను తొలగించడంలో కూడా బాగా సహాయపడతాయి. ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్, గంధం పొడి వేసి బాగా కలిపి పేస్ట్లా చేసుకుని నల్లగా ఉన్న మెడ ప్రాంతంలో రాస్తే క్రమంగా మెడ ప్రాంతంలో ఉన్నటువంటి నలుపు పోతుంది. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది. ముల్తానీ మట్టిలో ఉండే మినరల్స్ నల్లని మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి. దీనికోసం ముల్తానీ మట్టిలో పెరుగు కలిపి అరగంట తర్వాత పుదీనా పొడి వేసి కలిపి పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ను నల్ల మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ముల్తానీ మట్టిలో ఆలివ్ ఆయిల్, క్యారెట్ గుజ్జును సమభాగాలుగా తీసుకుని ముఖంపై ప్యాక్లా వేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. 2 స్పూన్ల ముల్తానీ మట్టిలో 1 స్పూన్ వేపాకు పేస్ట్, చిటికెడు కర్పూర పొడి, రోజ్ వాటర్ కలిపి పేస్ట్లా చేయాలి. ఈ పేస్ట్ని మొటిమలున్న ప్రదేశంలో రాస్తే తొందరగా తగ్గుముఖం పడతాయి. 2 స్పూన్ల ముల్తానీ మట్టిలో 1 స్పూన్ టమాటా జ్యూస్, పావు స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ తేనె కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే జిడ్డు సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.